అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 19 ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఎటువంటివి, వారు చేయవలసిన దైవతారాధన ఎటువంటిదైతే మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రాశి వారికి చాలా పెద్ద పెద్ద సంఘటనలే జరగబోతున్నాయి. నమ్మిన వారితోనే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే ఆసన్నమైంది. అయితే ఈ రాశివారి యొక్క జీవితంలో దీపావళిలోపు ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే మొత్తం క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో పెట్టగానే మీకైతే అందుబాటులోకి వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి నీటిలో నిలకడ నుంచి వెలువడిన గాలిలా అయితే ఉంటుంది. ఆలోచనలు అనేవి, కళలు అనేవి ఆకాశం అంత పెద్దగా ఉన్నా కానీ ఈసారి విశ్వం నుంచి మీరు నడిచే మార్గాన్ని ఒక్కసారిగా మార్చబోతున్నారు. ఈ రోజు నుంచి మీరు పండగలోపు ఈ రాశి వారిని ప్రభావితం చేసే 3 ప్రధాన గ్రహాలు అయితే కదలబోతున్నాయి. అవి శని, రాహు, గురు గ్రహాలని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఒక ధర్మ పరీక్ష అయితే రాబోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో తెలుసుకునే సమయం అయితే రాబోతుంది. చాలా కాలంగా మీ పక్కన ఉన్న ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని అయితే ఆ శని భగవానుడు మీకు చూపిస్తాడు. ఆ వ్యక్తి మీ యొక్క విశ్వాసాన్ని తాకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరీక్ష కేవలం మీ యొక్క చైతన్యాన్ని మేలుకొల్పడానికి మాత్రమే. అలాగే గురుగ్రహం 3వ స్థానంలోకి ప్రవేశించి మీకు మాటల శక్తిని కూడా ఇస్తుంది. మీరు మాట్లాడే ఒక్కొక్క మాట ఇప్పుడు మీ దిశను అయితే మార్చబోతుంది. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ, ఆధ్యాత్మిక మార్గంలోనూ మీ యొక్క దిశ అయితే మారబోతుంది. అలాగే రాహువు అర్ధసత్యాలను, మాయాజాలం అయితే తీసుకొస్తాడు. మీకు కొందరు మీ చుట్టూ చాలా తీపి మాటలు చెప్తూ ఉంటారు, కానీ ఆ మాటల వెనకాల ఉన్న లాభం మీరు తెలుసుకోవాలి. నమ్మిన వారితో జాగ్రత్త అన్న వాక్యం ఈ కాలానికి అయితే చాలా సరిగ్గా సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి జరగబోయే సంఘటనలు అయితే మనం చూసుకున్నట్లయితే దాంట్లో మొదటిది, ఒక పాత బంధం అయితే మీకు తుడిచిపెట్టుకుపోయి కొత్త బంధం ఆరంభం కావడం. ఒకరు మీ యొక్క జీవితంలోంచి చాలా కాలం నుంచి ఉన్నారు. అది స్నేహం కావచ్చు, సంబంధం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఆ వ్యక్తి గురించి మీరు అనుకున్న దాన్ని పూర్తి విరుద్ధంగా ఏదో జరగబోతుంది. అతడు లేదా ఆమె మాటల్లో లేదా చర్యల్లో మీకు ఒక వంచన లేదా రహస్యమైన మాయ అయితే కనిపించబోతుంది. మొదట మీరు బాధపడతారు, కానీ ఆ తర్వాత ఆ వంచన వెనక దాగి ఉన్న ఒక ఆశీర్వాదం దాగి ఉంది అని అయితే మీరు గమనిస్తారు. ఆ బంధం ముగిసిన చోట కొత్త పరిచయం అయితే మొదలవబోతుంది. అది నిజమైన ప్రేమ, నిజమైన స్నేహమా, లేదా దైవిక మార్గసత్వం అనేది కూడా కావచ్చు. అయితే విశ్వం మీకు ఇస్తున్నటువంటి సందేహం ఏంటంటే, అలాగే కొన్ని బంధాలు పెరగడానికి కారణం ఏంటంటే మీరు ఒక పెద్ద మార్గాన్ని ఎంచుకోవటమే. చిన్న మనుషులు పెద్ద దారిలో సరిపోరు. అలాగే ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక రెండవ సంఘటన ఏమిటంటే, ఉద్యోగానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి అవకాశాలు తలుపులు అయితే తెరుచుకోబోతున్నాయి. మీకు ఈ దీపావళి సమీపంలో ఉన్నందున మీ యొక్క జీవితంలో మహాలక్ష్మి శక్తి అయితే ప్రవేశిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని లేదా ప్రాజెక్ట్ లేదా డబ్బుకు సంబంధించిన విషయం అయితే మీకు ఒక కీలకమైన మలుపు వస్తుంది. ఈ కాలంలో ఒక ఆకస్మిక అవకాశం అయితే మీకు ముందుకు రావడం జరుగుతుంది. విదేశీ అవకాశాలు రావడం జరుగుతాయి. అదృష్టం తారాస్థాయిలో ఉంటుందని గ్రహచక్రం మీకు చెప్పకనే చెప్తుంది. అలాగే అది పరీక్షతో కలిపి వస్తుంది. ఉదాహరణకి మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది, కానీ దాన్ని అంగీకరించాలా లేదా అనే సందేహం కూడా మీకు కలుగుతుంది. ఇక్కడ మీ అంతరాత్మ చెప్పే మాట వెంటే మీరు గెలుస్తారు. అలాగే ఎందుకంటే గురుగ్రహం మీ యొక్క మాటలను, నిర్ణయాలను ఆసక్తికి ఇస్తున్నాడు. అయితే విశ్వం మీకు ఇచ్చే సందేహం ఏంటంటే, విశ్వం మీకు ఇచ్చే అవకాశం ఎప్పుడూ కూడా ఒక మాయావేషంలో వస్తుంది. దాన్ని గుర్తించేది తెలివైన వ్యక్తులు మాత్రమే. ఇక మూడవ సంఘటన చూస్తే, ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలుపు కళల్లో సంకేతాలు కనిపించటం. దీపావళికి ముందు మీరు కొన్ని విచిత్రమైన కళలను అయితే గమనించబోతున్నారు. ఏదో దేవాలయంలో దీపాలు లేదా మరణించిన బంధువు రూపంలో వచ్చిన దైవ సంకేతాలు అయితే మీకు కనిపించవచ్చు. ఇవి యాదృచ్ఛికమైతే కాదు, మీ కర్మ మార్పు ప్రారంభం కోసము కనబడుతున్న సంకేతాలని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో కొత్త దిశలోకి మళ్లించేందుకు విశ్వం ప్రయత్నిస్తుందని మీరు గమనించండి. మీరు ఒక స్ఫూర్తితో కూడా వస్తుంది. ఇప్పటి వరకు నేను చేసింది చాలదు, ఇంకా కొత్తగా ఏదన్నా చేయాలనే ఆలోచన అయితే మీ జీవితాన్ని మార్చేయబోతుంది. ఈ విధంగా ఈ 3 సంఘటనలు మీ యొక్క జీవితంలో దీపావళి లోపు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదు, అది మీ యొక్క కర్మశుద్ధి సమయం కూడా అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దీపావళి ఒక దివ్యదారాన్ని అయితే తెరవబోతుంది. శని ప్రభావం వల్ల మీకు చాలా కాలంగా అడ్డంకులు అనిపించిన పనులు ఒక్కొక్కటి అయితే కదులుతూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయం చూస్తే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అలసట, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి అయితే కలగవచ్చు. కానీ మీరు ధ్యానం, జపం లేదా ప్రార్థన చేసేటప్పుడు తిరిగి శాంతి లభిస్తుంది. అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే ఒక పాత ప్రేమ మళ్ళీ మీకు గుర్తుకు రాబోతుంది. కానీ ఈసారి మీరు పాత తప్పులైతే చేయరు. కొత్త పరిచయం వచ్చినా దాన్ని తొందరగా అయితే ఆ ప్రేమ వలలో మీరు పడకండి. అది పరీక్ష తర్వాత నిజమైన ప్రేమ యొక్క జీవితం అయితే మీ జీవితంలోకి వస్తుంది. ఇక కుటుంబ విషయాలను కనుక గమనిస్తే కుటుంబంలో కొంత వాగ్వాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ముఖ్యంగా పెద్దవారితో అయితే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. కానీ దీపావళి రోజున మీ కుటుంబం ఒక్కొక్కటి వెలుగుతూ ఉంటుంది. నమ్మిన వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఈ సమయంలోనే మీకు కనిపిస్తాయి. ఇది అత్యంత ముఖ్యమైన సందేశం. మీ చుట్టూ ఉన్న కొందరు మీ యొక్క ప్రగతిని చూసి ఈర్ష్యగా నవ్వుతూ ఉంటారు. వారు స్నేహితుల్లా కనిపించిన వారి హృదయంలో మాత్రం ఈర్ష్య, అసూయ అయితే దాగి ఉంటుంది. వారు మీ యొక్క రహస్యాలను తెలుసుకుని బయట వ్యక్తులకు చెడుగా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారో ఎవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా కొత్త ఆర్థిక అవకాశాలు లేదా వ్యక్తిగత విషయాల గురించి అయితే ఎవరికీ చెప్పకండి. దీపం వెలిగే ముందు చీకటి గట్టిగా ఉంటుంది. అదేవిధంగా మీ విజయం ముందు ద్రోహం వస్తుంది. కానీ అది మీ యొక్క కాంతినైతే ఆర్పలేదు. ఇక దీపావళి తర్వాత మీలో కొత్త దిశలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆత్మలో నిశ్చలత అయితే పెరుగుతుంది. మీకు ఏమిటంటే ఇప్పటి వరకు నేను పోరాడిన ప్రతి క్షణం వృధా కాలేదు అని మీ కలలు, మీ నమ్మకం, మీ ప్రయత్నం అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే మీకు ఇస్తాయి. కానీ ఇప్పుడు మీరు చాలా మారిపోయారు. మీరు ఒక చిన్న విషయానికి తల వంచే వ్యక్తి కాదు. మీరు విశ్వంతో మాట్లాడే స్థాయికి ఎదిగారు. అయితే ఈ రాశుల వారు వ్యక్తులు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం 11 సార్లు జపించండి. మీ జీవితంలో న్యాయం జరుగుతుంది. అలాగే దీపావళికి ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక దీపంతో తైలంతో కాకుండా నెయ్యితో అయితే వెలిగించండి. పక్కన చిన్న రాయిపై మీ యొక్క భయాన్ని రాసి దాన్ని దహనం చేయండి. ఇది పాత కర్మ శక్తిని అయితే తొలగిస్తుంది. అలాగే దీపావళి రోజున రాత్రి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు అయితే జపిస్తే మీ మనసులో ఉన్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అలాగే దీపావళి తర్వాత మీరు కొత్త దారిలో నడవబోతున్నారు. అది మీ యొక్క నిజమైన కర్మదారి. ఈ దారిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా కూడా ఒంటరిగా లేరు. మీ వెనక మీ దైవశక్తి అయితే నడుస్తూ ఉంది. మీ ఆత్మ తపస్సు అయితే చేసింది. ఇప్పుడు మీరు ఫలితంలో దగ్గరగా ఉంది. నమ్మిన వారు మాయ చేసినా కూడా విశ్వం ఎప్పుడు మీ నమ్మకానికి తిరిగి తీసుకొస్తుంది. అలాగే ఈ రాశి వారు దీపావళి తర్వాత అయితే మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి వెలుగులను అయితే చూస్తూ ఉంటారు. అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ రాశి వారు శని భగవాన్ని దీపారాధన ఖచ్చితంగా చేసుకుని తీరాలి. అలాగే మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా శని భగవాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. శని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటేనే మీ జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు. చూశారు కదండి ఈ రాశి వారికి నేటి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నమ్మిన వ్యక్తితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, అసలు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి, ఆ నమ్మకూడని వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సంకేతాలు అయితే మీకు విశ్వం మీకు అందించబోతుందని అయితే మొత్తం పూర్తిగా చూసుకున్నాం కదండి. అయితే దీపావళి రోజున మీరు లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేసుకుని తీరాలి. ఇవన్నీ పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు మనశ్శాంతి, మీ కుటుంబంలో మంచి శుభ ఫలితాలు, మీ వ్యాపార పెట్టుబడుల్లో మంచి ఫలితాలను అయితే ఘటించబోతున్నారు. మనం చూసుకున్నాం కదండి ఇవన్నిటి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.